హాయ్ యూవర్స్, హిందూ మహాసముద్రంలో ఒక తుఫాను సుడి లాంటిది ఏర్పడింది. ఇది ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉంది. ఈ కారణంగా మధ్య దక్షిణ బంగాళాఖాతంలో డిసెంబర్ 7న అంటే ఈరోజు శనివారం నాడు ఒక ఆవర్తనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఆవర్తనం క్రమంగా బలపడుతూ డిసెంబర్ 12 నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాన్ని తాకే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. దీని కారణంగా డిసెంబర్ 12న తమిళనాడుతో పాటు రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. శాటిలైట్ లైవ్ అంచనాల్ని మనం ఇవాళ గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ జల్లులు, 1-2 చోట్ల మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. గాలిని గమనిస్తే తెలంగాణలో గంటకి 9 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఏపీలో గంటకి 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. బంగాళాఖాతంలో గాలి వేగం బాగా పెరిగింది. గంటకి 30 కిలోమీటర్లుగా ఉంది. అందువల్ల చేపల వేటకు వెళ్ళేవారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఉష్ణోగ్రత పగటి వేళ తెలంగాణలో 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రి వేళ తెలంగాణలో 22 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో 23 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మేఘాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి రెండు రాష్ట్రాల్లో చలి తగ్గి వేడి పెరుగుతుంది. తేమ తెలంగాణలో 60-70% ఉంటుంది. ఏపీలో 60-70% ఉంటుంది. మొత్తంగా ఇవాళ శనివారం వీకెండ్ ట్రిప్పులకు వెళ్ళేవారు, ప్రయాణాలకు వెళ్ళేవారు, పర్యాటక ప్రదేశాలకు వెళ్ళేవారికి వాతావరణం ఎంతో అనుకూలంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే డిసెంబర్ 12న వర్షాలు వస్తాయి కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో రైతులు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ కోసం News 18 తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.